అయితే మనమందరం కూడా జీవిస్తూ ఉంటాం. మనం జీవించాలి, ఆనందంగా బతకాలి, సకుటుంబ సమేతంగా ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక మనం ఉండే ఇల్లు, మన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇంటి పరిసర ప్రాంతాలు, ఇరుగు పొరుగువారు లేదా మన గ్రామమో, మన ఊరో, మన వాతావరణమో ఇదంతా కూడా మనం సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి కారణమవుతాయి. కాబట్టి అసలు ఎలాంటి ప్రదేశంలో మనిషి జీవించాలి? ఒకవేళ ఎలాంటి ప్రదేశంలో, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మనుషుల మధ్య బతకకూడదు, ఎలాంటి మనుషులకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని మనకి చాణక్యుడు చాలా చక్కగా విశదీకరించి చెప్పాడు. ఏమనయ్యా అంటే కనుక యస్మిన్ దేశేన సమ్మానో వృత్తిర్నచ బాంధవా నచ విద్యా గమః కశ్చిత్ తం దేశం పరివర్జయేత్ అని. అంటే ఎక్కడైతే మీకు గౌరవం ఉండదో, ఎక్కడైతే వృత్తి దొరకదో, ఎక్కడైతే బంధువులు ఉండరో, ఎక్కడైతే చదువుకోవడానికి లేదా విద్య సంపాదించడానికి అవకాశం ఉండదో అటువంటి ప్రాంతాల్లో అసలు నివసించద్దు అని చెప్పాడు. చూడండి ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా చెప్పేశాడో. అంటే మనకి ఎక్కడైతే గౌరవం లేదో, ఎక్కడైతే మనల్ని బాగా అవహేళన చేస్తూ, వెక్కిరిస్తూ లేదా మనల్ని పాడు చేయాలని చూస్తూ, మనల్ని చిన్న చూపు చూస్తూ, అసహ్యంగా చూస్తున్నారో అక్కడ అసలు ఉండకూడదు. మనం చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఉద్యోగాల కోసమో లేకపోతే వ్యాపారాల కోసమో అనేక రకాల చేతి పని వృత్తుల కోసమో ఏదో దాని గురించి చాలా దూరాలు వెళ్తూ ఉంటారు, అక్కడ జీవిస్తూ ఉంటారు. అక్కడ కొన్ని పరిస్థితుల ప్రభావం చేత గౌరవం లభించకపోవచ్చు. లభించని చోట బలవంతంగా మాత్రం ఉండకూడదు. ఏం చేద్దంటే చాలా ప్రమాదకరం. గౌరవం లేని చోట ఉండద్దని చెప్పేశారు. అసలు ఎక్కడైతే వృత్తి దొరకదో, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక పెద్ద పెద్ద సిటీలు వెళ్తూ ఉంటారు, లేదా కొన్ని ప్రాంతాలకు పాపం ఏదో పని కోసం వెళ్తారు. అక్కడ వాళ్ళకి సరైన వృత్తి దొరకదు, చేయడానికి పని దొరకదు, కానీ బలవంతంగా ఉంటూ ఉంటారు. చాలా ప్రమాదకరం. ఎక్కడైతే పని దొరకదో, ఎక్కడైతే వృత్తి లేదో అక్కడ అసలు బతకమని చెప్పలేదు. ఇంచేత వృత్తి లేకపోతే, పని లేకపోతే, ఆదాయం లేకపోతే, కుటుంబ సభ్యులను పోషించకపోతే ఎదుగుదల ఉండదు, జీవితం వృధా అయిపోతుంది. అందుచేత ఖచ్చితంగా ఎక్కడ వృత్తి లేదో, ఎక్కడ పని లేదో అక్కడ అసలు ఉండద్దు. అసలు ఎక్కడ పని ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంచేత మనిషి ఎప్పుడు కూడా సంపాదించాలి, పని అవసరం. అలాగే ఎక్కడైతే బంధువులు ఉండరో, అయితే సాధారణంగా బంధువులు అంటే ఎవరంటే కనుక దూర బంధువులు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు. అందుకనే ఇరుగు పొరుగు వారిని కూడా బంధుత్వాన్ని చేసుకోమన్నారు. అందుచేత ఎక్కడైతే బంధువులు ఉండరో, బంధువులు ఎందుకయ్యా అంటే కనుక ఆపదొస్తే మనకి ఇరుగు పొరుగు వారు ఒకవేళ సహాయం చేస్తారు, కానీ ఆర్థిక సహాయం అందించాలంటే ఏదో రక్త సంబంధమో బంధుత్వం ఉండాలి కదా. అందుచేత బంధువు యొక్క సహాయం వేరు. అందుచేత బంధువు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎక్కడైతే విద్య గడించుటకు అవకాశం లేదో, అంటే మనిషి ఎప్పుడూ కూడా చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, విజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ విద్య గడించుట అంటే ఒక అర్థం కూడా వస్తుంది. అంటే ఎక్కడైతే సద్గురువు ఉండడో, సద్గురువు అంటే ఏంటి? ఎప్పుడూ చక్కని విద్యను నేర్పుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత సద్గురువు అంటే ఎవరు? ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు, చక్కని ఉపోద్ఘాతాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించేటటువంటి వారు, ఆఖరికి మోటివేషన్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు, లేదా యోగ విద్య అదే అనేక రకాల విద్యలు నేర్పేవాళ్ళు అవ్వచ్చు, మంత్ర విద్యలు నేర్పేవాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరూ అదే కోవలోకి వస్తారు. కాబట్టి మనిషికి ఎక్కడైతే విద్య దొరకదో, విద్య గడించడానికి అవకాశం లేదు, తెలుసుకుని జ్ఞానవంతులు అవడానికి అవకాశం లేదో అక్కడ కూడా బతకద్దని చెప్పేశారు అంత స్పష్టంగా. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ఆనందంగా బతకాలి అంటే కనుక ఎక్కడైతే గౌరవం ఉందో అక్కడ, ఎక్కడ ఎప్పుడు పని ఉంటుందో, మనకి చేతి పని ఉంటుందో అక్కడ, వృత్తి ఉంటుందో అక్కడ, అలాగే ఎక్కడైతే బంధువులు ఉంటారో అక్కడ, ఎక్కడైతే చదువుకోవడానికి, విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో అక్కడ బతకాలట మనం అందరం కూడా. ఆ రకంగా బతికినట్లయితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ధనిక శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః పంచయత్ర న విద్యంతే నతత్ర దివసం వసేత్ అని. అంటే ఎవరెవరు ఉన్న చోట ఉండాలి అంటే ఇంకో విషయం కూడా చెప్పాడు. అంటే ధనవంతులు కానీ, వేదవేత్త కానీ, సరైన పాలకుడు కానీ, నది కానీ, వైద్యుడు కానీ ఇవి లేని చోట అసలు ఉండద్దని చెప్పేశాడు. ఎవరు అంటే ధనవంతుడు. ఇప్పుడు కూడా డబ్బును వాళ్ళకి దగ్గరగా ఉండాలట. కారణం ఏంటండి? ఎప్పుడైనా మనకు అప్పు కావాలంటే ఇవ్వాలి కదా, ఏదైనా సమస్య వస్తే ఆదుకోవాలి కదా. అందుచేత డబ్బున్న వాళ్ళు ఉన్న చోట ఉండాలట. అలాగే వేదవేత్త అంటే వేద విద్యను అభ్యసించేవాడు కానీ, ధర్మాన్ని చెప్పేవాడు కానీ, ధర్మాన్ని ఆచరించేవాడు కానీ, సత్పురుషుడు కానీ, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండాలట. అలాగే సరైన పాలకుడు. ఒకవేళ నాయకుడు కనుక సరిగ్గా పాలించేవాడు కాదనుకోండి, ఆ ప్రాంతంలో ఉంటే చాలా ప్రమాదకరం. చేత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అంటే ఏదో సొంత ఇల్లు అమ్మేసుకుని పారిపోమని అర్థం కాదు అక్కడ. అంటే సరైన పాలకుడు లేని ప్రాంతాలలోకి మనం వెళ్ళకూడదు అసలు, కొత్తగా వెళ్ళాలంటే కనుక. ఫర్ ఎగ్జాంపుల్గా ఉందండి, ఎక్కడికో మనం వలస వెళ్ళాలి. అప్పుడు మనం ఎంచుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ పాలకుడు ఎలాంటి వాడు, అక్కడ వేదవేత్తలు ఉన్నారా, అక్కడ డబ్బులు వాడు ఉన్నారు, అలాంటి ప్రాంతాలలో నివసించడానికి ఏదైనా అద్దెలు తీసుకోవడమో అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం ఎక్కడైనా సెటిల్ అవ్వాలనుకుంటే కనుక
మనం ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు ఏమిటి ఎంచుకోవాలి అంటే కనుక ఈ రకమైన ఆలోచనతో ఎంచుకున్నట్లయితే సుఖపడతాము అని. ఎక్కడైతే నది ఉండదో, ఎక్కడైతే వైద్యుడు ఉండడో అక్కడ ఉండకూడదుట. ఇంచేత ఎప్పుడు కూడా నది చాలా అవసరం. నది 2 రకాల కారణం. ఒకటి మనకి తాగునీరు ఇవ్వడానికి, 2 అనేక రకాల ప్రయోజనాలకి నది చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ ఉన్న ప్రాంతంలో నివసించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వైద్యుడు ఎప్పుడు కూడా ప్రాణాపాయ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. అంచేత ఎప్పుడు అందుబాటులో వైద్యుడు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అంటే దీన్ని బట్టి చాణక్యుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే కనుక మనం ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, నివసించాలన్నా, స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, అంటే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం మనం ఎక్కడో ఒక ఊళ్ళో, అప్పుడు ఏం చేయాలంటే ఈ కొన్ని కోణాలు ఆలోచించాలి. ఏంటి? డబ్బును వాళ్ళ ఏరియాకి, వేదవేత్తలు ఉన్నటువంటి ఏరియాకి, సరైన పాలకుడు పరిపాలించేవాడి ప్రాంతానికి, మంచి నది ఉన్న ప్రాంతంలోకి, వైద్యుడు ఉన్న ప్రాంతంలోనూ మన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నించాలి అని అర్థం. అలాగే లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం త్యాగశీలత పంచయత్ర నవిద్యంతే నకృయాత తత్ర సంస్థితం అని. అంటే జీవితం గడవడం కొంచెం దండంగా కానీ, భయంగా కానీ, లేదా కొంచెం చెడు పనులు చేయడానికి కొంచెం సిగ్గుపడడం కానీ, అనేక రకాల పనులు కొంచెం విచిత్రంగా ఉండేటటువంటి వాతావరణంలో ఉండడం కానీ, త్యాగబుద్ధి, ఈ 5 గుణాలు ఎక్కడైతే ఉండవో అక్కడ కూడా ఉండడం మంచిది కాదుట. అంటే జీవితం గడవడం చాలా ఇబ్బంది పడిపోవాలి. అక్కడ మనం ఎంత కష్టపడినా పెద్ద డబ్బులు రావటం లేదు. చాలా కష్టపడి డబ్బు సంపాదించవలసి వస్తుంది. ఇబ్బంది పడుతున్నాం. అనేక రకాల అవమానాలు పడుతున్నాం. అసలు అక్కడ బతకూడదు. దీనికి మనకి ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే కనుక చాలామంది దుబాయ్ కంట్రీలు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏదో బతకడం కోసం వెళ్తున్నారు. కానీ అక్కడ ఏంటి పరిస్థితి అంటే జీవితం గడవడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ మీద ఏదో 10 రూపాయలు ఎక్కువ వస్తాయన్న మాటే తప్ప అతి దుఃఖం బాగా ఉంటుంది. అంటే అందరికీ కాదు, చాలా కొంతమందికి. ఎందుకంటే మాకు చాలామంది ఫోన్లు చేస్తారు కాబట్టి నాకు తెలుస్తూ ఉంటుంది అక్కడ జీవితం ఎలా ఉంటుందో. జీవితం గడవడం కష్టమైనా సరే ఏదో భరిస్తుంటారు, చాలా పొరపాటు. అలాగే దండ భయము అంటే అక్కడ ఇదే జరుగుతోంది. ఏమిటి? మనం ఏదైనా తప్పు చేస్తూ కొడతారేమో, తిడతారేమో, ఏమైనా చేస్తారేమో అంటే భయంతో పనిచేయడం అనమాట. ఇది చాలా ప్రమాదకరం. అలాగే చెడు పనులు చేయడానికి సిగ్గుపడుట అంటే చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఒక్కొక్క చోట మంచి పనులు ఉంటాయి, ఒక్కొక్క చోట చెడు పనులు ఉంటూ ఉంటాయి. చెడు పనులు అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే కనుక మనం మన ఇంటి దగ్గర గౌరవప్రదమైన పనులు చేస్తూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళాక కొన్ని కడగడాలు లేకపోతే తొడవడాలు ఏవో చేయవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి చోట చాలామంది ఏం చేస్తారంటే ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేస్తుంటారు. అది చాలా ప్రమాదకరం. అలాగే దక్షతతో లేదా కౌశలంతో పనులు నెరవేర్చేటువంటి అవకాశం లేనప్పుడు, అంటే మనం ఏదైనా పని ఇష్టంగా చేయాలనుకుంటున్నాం కానీ అక్కడ చేయడానికి లేదు, మనకు నచ్చిన పని చేయాలనుకుంటున్నాం చేయడానికి లేదు, అలాంటి చోట ఉండొద్దని చెప్పాడు. అలాగే త్యాగ బుద్ధి అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరో త్యాగం చేసేవాళ్ళు లేరు. రక్తదానం చేసేవాళ్ళు కానీ, లేకపోతే ప్రాణాయ పరిస్థితుల్లో కాపాడేవాళ్ళు కానీ, డబ్బు ఇచ్చేవాడు కానీ, మన కోసం ఏమీ త్యజించేవాళ్ళు, త్యాగబుద్ధి కలిగిన వాళ్ళ ప్రాంతంలో లేరు. అసలు స్వార్థపరులు అందరూ కూడా. అలాంటి ప్రాంతంలో కూడా ఉండొద్దని చెప్పింది. అంటే ఎలాంటి ప్రాంతంలో మనం నివసించాలో దీన్ని బట్టి ఎంచుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి చాణక్యుడు. చూడు ఎంత గొప్ప విషయంలో. ఇలాంటివి మరి అనేక విషయాలు మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.